హలో గురు, నేను మీ సినిమా గురు. ఈ వారం సండే సినిమా కవర్లు ఏంటో ఒకసారి లుక్ వేసుకుందాం రండి గురు. నెంబర్ 1, మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి రవితేజ ఎంట్రీ. ప్రభాస్ కల్కి 28 నేరేటెడ్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్. హరిహర వీరమల నుంచి స్పెషల్ ట్రీట్ అంట. ఈ సినిమా అప్డేట్స్ అన్ని కూడా ఈ వారం సండే సినిమా కవర్లో చెప్పేసుకుందాం. అయితే చెప్పుకునే ముందు నాకు మీ దగ్గర నుంచి కావాల్సిందల్లా ఒక లైక్ ఫ్రెండ్స్. గట్టిగా ఒక లైక్ వేసుకోండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 28 నేరేటెడ్ మూవీ రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయింది గురు. ఈ మూవీని మే 9న రిలీజ్ చేస్తున్నారంట. వైజయంతి మూవీస్ బ్యానర్ కి మే 9 బాగా కలిసి వచ్చింది అనుకుంటా. ఎందుకంటే ఈ బ్యానర్ లో ఆ డేట్ రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా బిగ్ హిట్ అయితే అందుకున్నాయి. నాగశ్విన్ డైరెక్ట్ చేసిన మహానటి సినిమా కూడా మే 9న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకుంది. అలాగే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కూడా మే 9న రిలీజ్ అయ్యి టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా సూపర్ హిట్ గా నిలిచింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న కొన్ని సినిమాల్లో హరిహర వీరమల్లి కూడా ఒకటి. అయితే ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ లేకపోవడంతో పూర్తిగా ఆగిపోయింది అనుకున్నారు ఫ్యాన్స్. అయితే లేటెస్ట్గా మూవీ టీం నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. ఆ అప్డేట్ ఏంటో తెలుసా? మార్చి 8న ఈ సినిమా నుంచి ప్రోమో రాబోతుందంట. ఈ ప్రోమో కూడా చాలా అట్రాక్టివ్గా ఉండబోతుందంట ఆడియన్స్కి. మెగాస్టార్ చిరంజీవి విశ్వామర సినిమాలో కొత్తగా యంగ్ హీరోయిన్స్ అయిన సురాబి అండ్ ఈషా చావ్లా వీళ్ళిద్దరూ కూడా ఈ సినిమాలో నటించబోతున్నారంట. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. మాస్ మహారాజా రవితేజ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సినీ ఇండస్ట్రీలో నుంచి టాక్ అయితే బయటకు వచ్చింది భయ్య. ఏషియన్ ఆర్గనైజేషన్ తో కలిసి రవితేజ హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో ఏఆర్టీ సినిమాస్ ని స్టార్ట్ చేస్తున్నారంట. ఇప్పటికే ఏషియన్ గ్రూప్స్ తో కలిసి మహేష్ బాబు ఏఎంబి సినిమాస్, అల్లు అర్జున్ AAA సినిమాస్, విజయ్ దేవరకొండ ఏవిడి సినిమాస్ ని ఇలా వీళ్ళ ముగ్గురు కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కంగువా. ఈ సినిమా షూటింగ్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. లేటెస్ట్ గా ఈ సినిమా డబ్బింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ అయిన జైలర్ మూవీకి సీక్వెల్ వస్తుందంట. ఈ సినిమాలో రజనీకాంత్ కోడల క్యారెక్టర్ లో కనిపించిన మీనా మీనన్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. జైలర్ 2 స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు డైరెక్టర్ నల్సిన్ దిలీప్ కుమార్ ఆమెకి చెప్పారని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా వస్తున్న భారతీయుడు 2 సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే ఫాస్ట్ గా జరుగుతుందని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ సినిమాని మే మంత్ లో రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, అజయ్ సూర్య వీళ్ళందరూ కూడా కీ రోల్స్ అయితే ప్లే చేయబోతున్నారంట. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన భారతీయుడు 2 ఇంట్రో అయితే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే అందుకుంది. సబ్స్క్రైబ్ చేయి గురు, నువ్వు చేస్తావు, నా నమ్మకం ఉంది, చేస్తావు.